కడప వెళ్దాం. మా ప్రతినిధి సుధీర్ రెడీగా ఉన్నారు. సుధీర్, ఎలా ఉంది అక్కడ వాతావరణంతో పాటు రాజకీయ వాతావరణం ఎలా ఉంది? ఓటింగ్ శాతం ఎంత నమోదైంది? అని అప్డేట్స్. కడప జిల్లాకు సంబంధించి రూరల్ ఏరియాలో కూడా ఓటర్లందరూ కూడా పోలింగ్ బూత్లకు తరలి వస్తూ ఉన్నారు. రూరల్ ప్రాంతంలో కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు, మనం జమలమడుగు నియోజకవర్గంలోని చిటిమిటి చింతల ప్రాంతంలో ఉన్నాము. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒకే ఒక పోలింగ్ బూత్. ఇది 3 ఊర్లకు కలిపి ఒక 3 పోలింగ్ బూత్లు ఉన్నాయి. అందులో ఒక పోలింగ్ బూత్ ఇది. దీనికి సంబంధించిన పోలింగ్ బూత్లు దాదాపు 500 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఆ 500 ఓట్లకు సంబంధించి చుట్టుపక్కల ఉన్న 2 ఊర్ల గ్రామాల ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి ఓటింగ్ వినియోగించుకోబోతా ఉన్నారు. వాళ్ళు మనం చూడొచ్చు, వారు కూడా ఉదయం నుంచి ఇక్కడ బారులు తీరి క్యూ లైన్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఓవరాల్గా కడప జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు 11 గంటల వరకు మనకు అందిన సమాచారం ప్రకారం 27% ఓటు పర్సెంటేజ్ పోలైంది. అలాగే అన్నమయ్య జిల్లాకు సంబంధించి 24% ఓటు పర్సెంటేజ్ పోలైంది. మొత్తం 2 జిల్లాలకు సంబంధించిన ఓటు పర్సెంటేజ్ అది 11 గంటల వరకు. అయితే ఓవరాల్గా ఆ కడప జిల్లాకు సంబంధించి ఒక 3 చోట్ల చెదురుమొదురు ఘటనలు జరిగాయి. ఒకటి ఎర్రగుంట్లలోని పెదనపాడు గ్రామం దగ్గర ఒక చిన్న ఘటన జరిగింది. వెంటనే పోలీసులు కూడా దాన్ని సద్దుమణిగించారు. అట్లాగే పుల్లంపేట, ఏదైతే అన్నమయ్య జిల్లాకు సంబంధించిన రాజంపేట నియోజకవర్గంలో పుల్లంపేట ప్రాంతంలో ఒక చిన్న సంఘటన జరిగింది. అక్కడ ఈవీఎంని పగలగొట్టారు. అక్కడ వెంటనే మళ్ళీ దాన్ని రీప్లేస్ చేసి ఓటింగ్ను ప్రారంభించే ప్రయత్నం అయితే చేయబోతా ఉన్నారు. అట్లాగే ఇట మైదుకూరు సంబంధించిన చాపాడు గ్రామంలో ఒక చిన్న సంఘటన జరిగింది. అక్కడ కూడా పోలీసులు వెంటనే వెళ్ళారు. అక్కడికి ఆల్రెడీ ఎస్పీ వెళ్ళి అక్కడ పరిస్థితిని తెలుసుకున్నారు. అలాగే ఇది రాజంపేటకు కూడా అన్నమయ్య జిల్లాకు సంబంధించిన అడిషనల్ ఎస్పీ అక్కడికి వెళ్ళడం, అక్కడ పరిస్థితిని సద్దుమణిగించే ప్రయత్నం అయితే చేశారు. ఓవరాల్గా చూస్తే కడప జిల్లాకు సంబంధించి గ్రామీణ ప్రాంతంలో కూడా ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో భాగంగా ఉదయం నుంచి కూడా బారులు తీరిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మనం రూరల్ ఏరియాలోనే ఉన్నాము. ఆ రూరల్ ఏరియాలో కూడా చూస్తే కనుక బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది.